2024 డిసెంబర్ 15వ తారీఖు నాడు 17 ఏండ్ల ఒక మైనర్ బాలుణ్ణి జూబ్లీ హిల్స్ పోలీసులు అత్యంత పాశవికంగా థర్డ్ డిగ్రీ నేపథ్యంతో అతి కిరాతకంగా కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా అంటే మనం చూస్తుంటాం, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు, దొంగతనం చేసిన వాళ్ళు ఉంటారు, ఎన్నో రకరకాల కేసుల వాళ్ళు పోలీసులకు దొరికినా కూడా ఇంత దారుణంగా హింసించారని చెప్పేసి ఇక్కడ ఈ అబ్బాయిని చూస్తే అర్థమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అంటే ఈ అబ్బాయి నార్మల్గా మొబైల్లో రీల్స్ తీసుకుంటా ఉంటే అనుకోకుండా ఒక మిస్టేక్లో వేరే వాళ్ళకి సంబంధించిన రీల్ అతని మొబైల్లో క్యాప్చర్ అయినందుకు వాళ్ళు పోయి కేసు పెడితే ఈ అబ్బాయిని తీసుకెళ్ళి దళిత బాలుడు అత్యంత పాశవికంగా థర్డ్ డిగ్రీ చేసి అబ్బాయి లేవలేని పరిస్థితి. ఇది కరెక్టేనా అసలు పోలీసు వాళ్ళకు? మైనర్ బాలుడు అంటే మంచి భవిష్యత్తు ఉన్న బాలుడిని ఏం తప్పు చేసిండని చెప్పేసి అంత దారుణంగా కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సో మాట్లాడదాం, మనతో పాటు ఆ బాలుడు ఉన్నాడు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు నాన్న? నీ పేరు? అజిత్ కుమార్ శర్మ. ఎంత ఉంటుంది నీ వయసు? ఇప్పుడే 18. మొన్న ఏమైంది అసలు? నువ్వు ఇంత దారుణంగా అంటే నువ్వు ఇట్లా కావడానికి కారణం ఏంది అసలు? ఈ జూబ్లీ హిల్స్ పోలీసులు కొట్టారు, వాళ్ళు కూడా కొట్టారు, మళ్ళీ ఇంటికాడ వాళ్ళ అన్న తమ్ముళ్ళు కొట్టారు. ఎందుకు కొట్టారు? నేను కొట్టడానికి కారణం ఏంటి? ఆ రోజు సండే మమ్మీ నేను మార్కెట్కి వెళ్దాం అనుకున్నాం. 15. అయితే సండే రోజు మార్కెట్కి వెళ్దాం అనుకుని మమ్మీ పండుకుంది. తర్వాత కొద్దిసేపు తర్వాత వెళ్దామని అంటే తర్వాత పండుకుంటే నేనేం చేసిన, మా ఫ్రెండ్ వచ్చిండు, నేను వాడు ఫోన్ తీసుకొని వెనకాల మా ఇంట్లోనే అంటే స్టెప్స్ కాడ కూర్చొని రీల్ చేసుకుంటున్నాం. అయితే ఏమైంది, సిగ్నల్ రాదు అయితే నేను వైఫై కనెక్ట్ చేసుకుని ఇట్లా పైకి ఎత్తేసరికి కెమెరా క్లిక్ అయ్యి అవతల సైడ్ బాత్రూమ్ ఉంటుంది. అయితే కెమెరా క్లిక్ అయ్యి ఇట్లా తలకాయ దుడుచుకునేది ఒక మగ మనిషి వీడియో 5 సెకండ్లో వచ్చింది. అయితే వచ్చేసరికి ఆయన ముత్తుకుంటే నేను తొందర కిందకి వెళ్ళినా. అంటే వీడియో కూడా తీస్తున్నాడు రే అని ముత్తుకునేసరికి గట్టి ముత్తుకుంటే నేను కిందకి ఉరికి ఎందుకు ముత్తుకుంటుండే అని చూసేసరికి 5 సెకండ్స్ వీడియో వచ్చిందన్న. వచ్చేసరికి డిలీట్ చేసి పైకి వచ్చిన నేను కింది పోయి డిలీట్ చేసి పైకి వచ్చేసరికి తిడుతూనే ఉండు. క్యాష్ పైకి వచ్చిన తర్వాత తిట్టిండు, క్యాష్ పెట్టి అది ఇది మీరు వీడియోలు తీస్తున్నారు. నిన్ను తిట్టిన పర్సన్ ముస్లిం ఆయన రెహమాన్ అబ్దుల్. అయితే మేము తర్వాత పైకి వచ్చిన తర్వాత తిడుతుంటే తిట్టి కొట్టిండు ముందు కొట్టి ఫోన్ లాక్కొని చూసిండు. వీడియో దొరకకపోతే మళ్ళీ డిలీటింగ్లో చూస్తే వచ్చింది, వీడియో చూస్తే వచ్చింది 5 సెకండ్స్ వచ్చేసరికి నేను అన్న కావాలని రాలేదు, ఇట్లా అనుకోకుండా వచ్చింది, మిస్టేక్ అయిందంటే అయితే ఏమన్నాడు, నువ్వు కావాలని తీసినావు అది ఇది అంటే కొట్టిండు. ఆయన కూడా కొట్టిండు, వాళ్ళ అన్న వచ్చిండు, ఆయన కూడా కొట్టిండు. మళ్ళీ ముగ్గురు నలుగురు ఉంటారు, ముగ్గురు వచ్చి ముగ్గురు కొట్టిరు. ఖాళీదని ఒక ఆయన ప్రెసిడెంట్ ఏదో ఉంటుంది, ఆయన తెలియదు, ఆయన కాంగ్రెస్. ఆయన ఫోన్ చేస్తే ఆయన వచ్చి పోలీసులో ఫోన్ చేసిండు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు వచ్చి కొట్టి మళ్ళీ ఎవరు పోలీసులు ఉంటారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళిద్దరు ఎవరు కానిస్టేబుల్ అని పిలిచి పంపించిండు. పోలీస్ స్టేషన్ పంపిస్తే వాళ్ళు కూడా అక్కడ తీసుకొని పోయి కొట్టి ఏం జరిగిందని అడిగారా? పోలీసులు ఏమైనా అడిగే ప్రయత్నం చేశారా? అడిగితే నేను ఇట్లా వేరే వాళ్ళు తీసుకొని వచ్చారు, వాళ్ళు చెప్పారు ఇట్లా వీడియో తీస్తుండంట. అంటే నేను కావాలని చేయలేదు అది అంటే ఆయన తిట్టిరు, వాళ్ళు గలీజ్గా తిట్టి క్యాస్ట్ పెట్టి తిట్టి మళ్ళీ ఇక్కడ లోపల అవతల సైడ్ క్యాస్ట్ వాడుకుంటే తిట్టిర్రు. హిందువులని అంటే ఈ హిందువుల వల్ల ఇది ఉంటే మాది కానీ అట్లా మాలోళ్ళు అది అంటే మాలోండంటే అట్లా తిట్టి వేరే ఆడ పక్కన వేరే ఫోన్లు తీసుకునే వాళ్ళు ఉంటారు, అక్కడ పక్కన కూర్చోబెడితే కూర్చున్న తర్వాత వేరే కింద నుంచి కానిస్టేబుల్ తొందర ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి ఆడ హాకీ టాకీ ఉంటుంది కదా, వాళ్ళ చేతులు ఉంటే ఆడ పక్కన పెట్టి లాఠీ పక్కన నుంచి తీసుకొని ఆడ 10 నిమిషాల దాకా కొట్టిండు. ఇక్కడ మీ పేరెంట్స్కి ఏమైనా ఇన్ఫార్మ్ చేసిర్రా ఏం జరిగిందని చెప్పేసి? ఇట్లా మీ కొడుకు ఇట్లా పోలీస్ స్టేషన్కి వచ్చిండే ఏమన్నా మీ వాళ్ళకి ఫోన్ చేసిరేమన్నా? అంటే మమ్మీకి తెలుసు అనమాట, తీసుకొని వచ్చింది అక్కడ ఇంటికాడ బతికిన కూడా వదలకుండా ఇట్లా తీసుకొని వచ్చిండు.
అప్పుడు మళ్ళీ కొద్ది నొప్పి ఉండేది. తర్వాత ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చి 3 రోజులు ఉంచుకుర్రు. 3 రోజులు కొట్టలేదు, ఒక రోజే కొట్టిరు, చాలా కొట్టిరు కానీ 3 రోజులు ఉంచుకుర్రు. 3 రోజులు కూడా పంపిలే. 3వ రోజు నైట్ 11:30 అప్పుడు వదిలేసి వచ్చిన తర్వాత మెల్లమెల్ల కొద్దిగా నొప్పి లేచిందంటే ఇంటికాడ టాబ్లెట్లు అవి డాడీకి వాళ్ళు చెప్తే టాబ్లెట్లు అవి తెచ్చి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొద్దిగా తగ్గేది, మళ్ళీ అంతే ఉండేది. అంటే హాస్పిటల్కి పోయేవాళ్ళం. అప్పుడు కొద్దిగా బెండ్. కొడతా ఉంటే నువ్వు చెప్పే ప్రయత్నం చేసినావా వాళ్ళకు? అంటే నేనేం తప్పు చేయలేదని చెప్పి నేను కావాలని చేయలేదు అని అడిగిన, బతిమిలాడినా కానీ కాళ్ళు పట్టుకున్నా అని వదలలే. ఆయన కొట్టిండు. పక్కన కానిస్టేబుల్ ఆయన ఉంటే ఆయన కూడా చెప్పిండు, ఎందుకు రా కొట్టేది అది ఇది అన్నా కానీ వదలకుండా కొట్టిర్రు. ఆయన కానిస్టేబుల్ కొట్టిండు. అంటే వేరే కానిస్టేబుల్ అని అంటే ఆయన కూడా అరెస్ట్ చేశారు, ఏదో విశ్వవిద్యాలయంలో. అయితే ఆయన కాళ్ళకి కూడా దెబ్బ తగిలి ఏదో ఆపరేషన్ ఉంటే ఆయన ఆపటానికి వచ్చిన ఆయన కాళ్ళు దొక్కి ఇట్లా నలిపేసి ఆయనకేమో రక్తం వచ్చిన ఆయన పాపం పిల్లగాడు వదిలే అని ఆయన కూడా బతిమిలాడిండు. ఆయన కానీ వదలకుండా ఆయన్ని కూడా నెట్టి, నీకు పుట్టిండరా, నీకేమైనా పుట్టిండు అది తెలియదు. అయితే కొట్టి వెళ్ళిపోయిండు. కొట్టి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పక్కన అంతే వదిలేసి వెళ్ళిపోయారు. 3 బయట లోపల అక్కడ పిఎస్ని వదిలేసారు. 3 రోజులు కూడా ఎప్పుడన్నా అంటే నీ మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చారు ఆడికి నేను కొట్టేటప్పుడు? వాళ్ళు 3 వచ్చిర్రు. వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎస్సీఐ తెలియదు కానీ వాళ్ళు పెద్ద ఆయనతోడు కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. మమ్మీని వాళ్ళని కూడా కలవనీయలేదు. అజారుద్దీన్ అంటే అంత ఐడియా తెలియదు. అది అజారుద్దీన్, అనిల్ కుమార్ యాదవ్, ఇంకా నవీన్ యాదవ్ అని వాళ్ళ పేర్లు. ఖాళీద్ అన్న ఆయన లీడర్గా, ఆయన మా వెనకాల వీళ్ళు ఉన్నారు, నీ వెనకాల ఎవరు ఉన్నారో పిలిపించుకో, నువ్వు ఏం బిక్కుంటారో బిక్కోండి, అది ఇది అని మాట్లాడింది. కొట్టిరు. ఇప్పుడు 9th పోతే ఇప్పుడు పోవట్లే. ఇక ఇది అయిన తర్వాత పోవట్లే. మొత్తం బెండ్ అయిపోతున్నాయి, నడవనికి రావట్లే. ఇట్లా వెనకాలకు పోతే నిలబడితే కింద పడిపోతా మళ్ళీ బెండ్ అయి కాదు. ఇప్పుడు ఎక్కువ తినట్లే, తక్కువ అన్నం కూడా తినట్లే. ఈ చపాతీ అది ఒక 2 పూటలు అంతే. అంటే 9th క్లాస్ అబ్బాయి చిన్నగా రీల్స్ చేస్తూ ఉంటే ఏదో మిస్టేక్లో బ్యాక్గ్రౌండ్లో వేరే వాళ్ళ వీడియో క్యాప్చర్ అయింది. దానికి ఈ అబ్బాయిని 3rd డిగ్రీ చేసి కొడితే ఇప్పుడు 9th క్లాస్ అబ్బాయి లేవలేని పరిస్థితి. ఏం సమాధానం చెప్తారు జూబ్లీ హిల్స్ పోలీసులు? రావట్లేదా మీకు ఏం కేసులు రావట్లేదా? ఈ అబ్బాయిని కొడితే ఏమొచ్చింది? ఇప్పుడు లేవలేని పరిస్థితి. మంచి భవిష్యత్తు ఉన్న అబ్బాయి ఇంత దారుణంగా కొట్టి అతని భవిష్యత్తును సర్వనాశనం చేశారు. సో మాట్లాడదాం, వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏమైంది? మంచి భవిష్యత్తు ఉన్న అబ్బాయి కేవలం 9వ తరగతి చదువుతున్నాడు, అత్యంత దారుణంగా కొట్టారు, లేస్తలేడు, తిండి కూడా తినడానికి లేని పరిస్థితి ఉంది. ఏమైంది అసలు మీ కొడుకుని అంత దారుణంగా ఎవరు అట్లా కొట్టడానికి కారణం ఏమి? ఆ రోజు డిసెంబర్ 15 సార్, డిసెంబర్ 15 ఆదివారం రోజు. ఆ రోజు నేను పడుకుండిపోయినా సార్. పడుకుంటే బాబు నా దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నాడు. ఫోన్ తీసుకొని బయట రీల్ చేసుకుంటున్నాడు సార్. మా పక్కన వాళ్ళ బాత్రూమ్ ఉంటుంది, ఆ మెట్ల పక్కన. ఆ మెట్ల మీద రీల్ చేసుకుంటూ నెట్ రావట్లేదని చెప్పి బాబు ఫోన్ పైకెత్తాడంట. పైకెత్తగానే ఆ పక్కన బాత్రూంలో ఒక వ్యక్తి ఉన్నాడు, మా పక్క రూమ్ ఆయన స్నానం చేసి తల తూడుచుకుంటున్నాడు అంట సార్. తల తూడుచుకునేది మాత్రం 5 సెకండ్లు వీడియో వచ్చింది. అయితే అప్పుడు ఆయన ఫోన్ ఆ పైకి పెట్టగానే ఆయన కేకేసిండంట. ఆ వీడియో వస్తుంటేనే కేకేగానే ఆయన కిందకి వెళ్ళిపోయి ఏంది అంకుల్ కేకేసిండని చెప్పి ఫోన్ చెక్ చేసిండంట. చెక్ చేసే వరకు అందులో వీడియో ఉందంట, ఏది తల దూడుచుకునేది వచ్చిందంట. అరే ఇది వచ్చింది, అంకుల్ పైకి పోతే ఏమంటాడు అని చెప్పేసి కొడతాడని ఆ వీడియో ఉన్నది డిలీట్ చేసిండంట బాబు. ఆ తల దూడుచుకునేది డిలీట్ చేశాక పైకి వచ్చిండు.
పైకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎరా నా కొడుకు నువ్వు ఇట్లా వీడియోలు తీస్తున్నావు అని చెప్పేసి బాబుకు తిడుతుండు. అప్పుడు నేను లేచి బయటకు వచ్చాను సార్. ఎందుకు అరుపులేని వస్తున్నాయని చెప్పేసి పడుకున్నదాన్ని లేచి బయటకు వచ్చి ఏమైందన్న అంటే నీ కొడుకు మా మిస్సెస్ని మా వీడియోస్ తీస్తున్నాడు స్నానం చేస్తుంటే అన్నాడు. అన్న వీడియోలు ఎందుకు తీస్తారన్న, ఆ పిల్లోడు తీయడు కదా, మీకు తెలుసు ఆ బాబు గురించి అని చెప్పేసి అన్న. అంటే లేదు తీస్తున్నారు అంటే లేదన్న అన్నాక వాళ్ళ తమ్ముడు అలీ అన్న ఆయన పైన ఉంటారు, వాళ్ళు 3వ ఫ్లోర్లో, మీ 2nd ఫ్లోర్. అయితే ఆయన వచ్చిండు. ఏమైందంటే నా కొడుకు వీడియోలు తీస్తున్నాని రేమని చెప్పిండు. ఎవరిదైతే వీడియో వచ్చిందో ఆయన చెప్పిండు. ఆయన చెప్పగానే లేదంకుల్ నేను తీయలేదని బాబు అన్నాడు. అప్పుడే వాళ్ళ ముందు అడిగా బాబుకు, నేను తీసావా అంటే నేను తీయలేదమ్మా అన్నాడు. మరి వాళ్ళు అంటున్నారు కదా తీసావా అని నేను కోపం తిట్టాను. తీయొద్దు కదా అని తిడితే లేదంటే వాళ్ళ తమ్ముడు వచ్చి ఫోన్ ఇవ్వమని అడిగిండు. అడిగితే నేను ఇవ్వలేదు ఫోను. మళ్ళీ 2వ సారి అడిగితే ఇవ్వకపోతే నేను ఫోన్ పగలగొట్టేస్తా అని చెప్పేసి అంటే ఫోన్ ఇచ్చేసిన. ఇచ్చిన తర్వాత ఆయన చూస్తే చెక్ చేస్తే ఫస్ట్ ఆ వీడియో దొరకలేదు సార్. దొరకకున్న తర్వాత డిలీటింగ్లో చూసిండు. అందులో దొరికింది. ఏదో 5 సెకండ్లు వీడియో ఉంది, ఆ తల దూడ్చుకునేది. ఇది కాదా నీ కొడుకు తప్పు చేయలేదు అంటే, సరే అన్న తెలిసో తెలియకో తప్పు చేసిండు, తప్పే నా కొడుకుది, భయపడి చెప్పలేదేమో వదిలే అన్న అని చెప్పేసి బతిలా అన్న. లేదన్నాడు. వాళ్ళకి ఇంకొక ఆయనకి కాలేజీకి ఫోన్ చేసిండు. ఆయన కాంగ్రెస్లో ప్రెసిడెంట్గా వేసిండు సార్. ఆయనకు ఫోన్ చేసిండు. ఆయన రాట నా కొడుకు ఎక్కడుండు, బాత్రూంలో వీడియోలు తీస్తాడా, వాళ్ళ అమ్మని రమ్మను, వాళ్ళ అమ్మని పోయి బాత్రూంలోకి బట్టలన్నీ తీయమాను, వాళ్ళ అమ్మని వీడియో తీస్తా, నేను మొత్తం ఇందులో వేసేస్తా, ఇన్స్టాలో అందులో వేసేస్తా, అందరు చూసి లైకులు కొడతారు అని చెప్పేసి బూతులు తిట్టాడు సార్. తిట్టి పోలీసులకు ఫోన్ చేస్తుంటే అప్పుడే కాళ్ళు పట్టుకున్న వాళ్ళే. పట్టుకున్నా కానీ ఖాళీద్, అలీ, రేమాన్ ముగ్గురు కలిసి కొట్టారు సార్. కొట్టేసి నా కళ్ళ ముందే కొట్టారు. కొడితే కూడా నేను కాళ్ళు పట్టుకున్నా వదలలేదు సార్. తప్పు చేసిండు వదిలేని, నేను మా చెల్లి కూడా కాళ్ళు పట్టుకున్నా వదలలేదు, కొట్టేశారు. మళ్ళీ నాకు సిఐ నా కొడుకును పంపివన్నాడు. సిఐకి ఫోన్ చేసిన, నా ఫ్రెండే తీసుకురమ్మన్నాడు, నా కొడుకును పంపివన్నాడు. వదిలే ప్రసక్తి లేదంటే అన్న చిన్నదానికి వదిలే అన్న అని చెప్పేసి బతిమిలా అన్న కాలేదుని. లేదని చెప్పేసి నాకు నీ అమ్మ మొగుడిని ఎవరన్నా తీసుకొచ్చుకోవే, నువ్వు లంజా బొంజా అని తిట్టేసి ఎవరన్నా తీసుకొచ్చుకో, నువ్వు నీ కొడుకుని వదిలిపెట్టను అని చెప్పేసి నా తరపున నేను ఫోన్ చేస్తే అనిల్ కుమార్ యాదవ్ వస్తాడు, నవీన్ యాదవ్ వస్తాడు, అజారుద్దీన్ సార్ వస్తాడు, అజారుద్దీన్ మళ్ళీ సార్ కూడా అన్నట్లే అజారుద్దీన్ వస్తాడు, నా తరపున ఎంతమంది వస్తారు ఉన్నారంట. నా వెనక వాళ్ళు నేను ఇప్పుడు ఫోన్ కొడితే అందరూ వస్తారు. నాకు నువ్వేం పీకలేవు, నువ్వేం చేయలేవు, నువ్వు ఎవరన్నా తీసుకొచ్చుకో, ఎందుకంటే మా సార్ లేడు అప్పుడు, ఆయన అవుట్డోర్లో ఉన్నాడు అని చెప్పేసి అంటే వదిలే అన్న, తప్పైంది అన్న అని చెప్పేసి బతిలానే వదలలేదు సార్. మళ్ళీ ఈయన తీసుకెళ్ళారు వచ్చి కానిస్టేబుల్ 10 నిమిషాలల్లో. 10 నిమిషాల్లో బాబుని తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి మళ్ళీ వీళ్ళ దగ్గరే ఉన్న అర్ధగంట సేపు బతిలాడుతున్నా వదిలేయండి అన్న అని. వదలం మేము అని చెప్పేసి అంటే మళ్ళీ పోలీస్ స్టేషన్కి మా చెల్లెని తీసుకొని వెళ్ళిపోతే పోలీస్ స్టేషన్ దగ్గర 9 వరకు ఉంచుకున్నారు సార్. అది లోపల కూడా కూర్చొనివ్వట్లేదు, అక్కడ వెహికల్ పెట్టే కాడ కూర్చొనివ్వట్లేదు, గేట్ బయటే కూర్చోమంటున్నారు సార్. బయట రోడ్డు మీద 9 వరకు అక్కడే కూర్చుంటున్నాం మా చెల్లె నేను. మళ్ళీ 9 వరకు పైకి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇంక రాలేదు, వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మేము కప్పురు పెడితే అప్పుడు రాను. ఫస్ట్ రోజు అయిపోయింది, 2వ రోజు వెళ్ళాం. మళ్ళీ వీళ్ళని కలుస్తున్నా, ఇక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా, వీళ్ళు ఒప్పుకోవట్లేదు. ఆ ఖాళీదాన్ని ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు, అక్కడికి కూడా వెళ్ళాను. ఈ పోలీసు నాకు వీళ్ళందరూ ఉన్నారు అన్నాడు కదా, ఏమో వాళ్ళ తరపున నా కొడుకుని వదిలేస్తారన్న దాంతో వెళ్ళిపోయినా. 6 గంటలకు వెళ్ళిపోయినా, తెల్లారుజాన 6 గంటలకు వెళ్ళిపోతే కూడా ఇంటి వాచ్మెన్ ఫోన్ చేసిండు ఆయనకి. ఖాళీదికి ఫోన్ చేస్తే ఆయన ఇంట్లోనే ఉన్నాడు ఆల్రెడీ, నేను లేనని చెప్పి పంపించే అన్నాడు. ఆ వాచ్మెన్ లేడని చెప్పి పంపించేసిండు. మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి 9 వరకు ఉంచుకున్నారు సార్. పొద్దుగూకులు అక్కడే ఉంటున్నాం అన్నం నీళ్ళు లేకుండా. 9ంటికి మళ్ళీ ఇంటికి పంపించాడు వాళ్ళు రాలేదని చెప్పేసి. 3 రోజులు ఉంచుకున్నారు సార్. 2వ రోజు 9 వరకు ఉండి మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. ఇంటికి రాగానే మళ్ళీ వినోద్ కుమార్ సార్ ఫోన్ చేసిండు, ఎస్ఐ ఫోన్ చేసి వాళ్ళు వచ్చి రమ్మా రాండి అన్నారు. మళ్ళీ మా చెల్లిని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు 5-6 వచ్చారు సార్. వాళ్ళు ఎవరెవరు నేను ఫేసులు అయితే చూస్తే గుర్తుపడతా. వాళ్ళు ఆయన తరపున వచ్చి బాబుని పిలిచి అడిగారు, నువ్వు వీడియోలు తీసినవారంటే నేను తీయలేదు, కావాలని తీయలేదు, అది పొరపాటున వచ్చిందని చెప్పేసి బాబు అన్నాడు. లేదు నువ్వు ఎస్ఐ లేడు అప్పుడు, అక్కడ సిఐ దగ్గర ఉన్నాడు. అయితే ఏమంటుండు, రేమన్ అనే వ్యక్తి ఎవరిదైతే వీడియో వచ్చిందో ఆయన ఏమంటుండు, మా మిస్సెస్ తీసాను ఒప్పుకో, నేను ఎఫ్ఐఆర్ చేపిను, నీ ఫ్యూచర్ మంచిగా ఉంటుంది, లేదంటే నీ ఫ్యూచర్ నాశనం అయిపోద్ది అని చెప్పేసి నా ముందే అన్నాడు సార్. అంటే ఈ బాబు నేను తీయలేదు, మీ మిస్సెస్ తీయలేదు, నేను ఎందుకు ఒప్పుకుంటాను అంకుల్, నేను తీయలేదు, నేను దాంట్లో మాత్రం పక్కా నేను తీయలేదు, నీదైతే పొరపాటున వచ్చిందని బాబు అక్కడే వాదిచ్చిండు. నా కొడుక నువ్వు ఇంకా మారవలే అని చెప్పేసి నన్ను కిందికి వెళ్ళమన్నారు. ఎస్ఐ వచ్చి నన్ను కిందికి వెళ్ళమంటే కిందికి వెళ్ళినా వాళ్ళు ఈ సిఐ కాడికి అక్కడికి నేను నించున్నప్పుడు అడిగిడే తిరుగుతున్నారు సార్. నేను అక్కడ ఉన్నాను, మళ్ళీ కిందికి పంపించేసి ఆడోళ్ళదని చెప్పేసి ఎఫ్ఐఆర్ రాశారు.
రాసి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు 10 దాటింది. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు నాకు పైకి పంపించారు. నేను రమ్మన్నాడు సార్ అంటే మళ్ళీ పైకి వెళ్ళి వినోద్ కుమార్ సార్ దగ్గరికి వెళ్ళి అడిగా, ఏమైంది సార్ అని చెప్పేసి అడిగా. ఏమైంది సార్ అని అడిగితే ఎఫ్ఐఆర్ అయిపోయిందా సార్ అంటే అయిపోయింది అన్నాడు. నిన్న దాకా పొద్దున ఇప్పటివరకు కూడా కాలేదు కదా సార్ అంటే ఇప్పుడే అయిపోయింది అన్నాడు. నిన్న తీసుకొచ్చారు బాబుకి, ఇప్పటివరకు నాకు ఇంటికి పంపించలేదు అని చెప్పేసి అడిగితే లేదు అయిపోయింది ఎఫ్ఐఆర్ అంటే ఏమని రాసిరా, ఆడోళ్ళదని రాసిరా, ఆయన ఒప్పుకోమ్మంటుండు. ఆడోళ్ళది రాసిరా మగోళ్ళది రాసిరా సార్ అన్న. ఆడోళ్ళది మీ దగ్గర ప్రూఫ్ ఉందా అని అడిగాను సార్ నేను. మీరు వీడియో చూసిరా ఫోన్లో అంటే లేదు అన్నాడు. చూడనప్పుడు మీరు ఎట్లా రాస్తారు సార్ ఎఫ్ఐఆర్ అని అంటే అయిపోయిందమ్మా అని చెప్పేసి అన్నాడు. సరే ఇప్పుడు మరి బాబు నేను తీసుకెళ్ళాలా ఏం చేయాలని అడిగితే వాళ్ళు నరుకుతారు, వాళ్ళు చంపుతారు, వాళ్ళ కంటికి కనిపించమాకు మీ బాబుని అని చెప్పేసి ఎస్ఐ వినోద్ కుమార్ సార్ అన్నారు. అన్న తర్వాత మరి ఇప్పుడు చంపుతారు అంటున్నా ఆ వీడియోకి మా సార్ కూడా లేడు, మరి నేనేం చేయాలి సార్ అని అడిగితే ఇక్కడే వదిలేసి వెళ్ళమన్నాడు సార్. 2వ రోజు కూడా అక్కడే ఉన్నాడు బాబు. మళ్ళీ 3వ రోజు వెళ్ళిపోయినా. 3వ రోజు వెళ్ళి పొద్దున వెళ్ళిన దాన్ని 11 తర్వాత బాబుకి ఇచ్చి నాకు పంపించేశాడు సార్. పంపించిన తర్వాత కూడా ఈ బాబుని మా ఇంట్లో ఉంచలేదు. ఇంకొక బాబు నాకు 3 కొడుకులు. చిన్నాయన మా అమ్మ దగ్గర ఊర్లో చదువుకుంటుండే, ఇద్దరే ఉండేటోళ్ళు. వీళ్ళిద్దరిని కూడా వాళ్ళు ఎదురంగా కనపడొద్దనడు అని చెప్పేసి మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉంచా. 15 కాడ నుంచి జనవరి 1 దాకా రూమ్ చూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకున్నాం. ఎందుకంటే మాకు ఇక్కడ మంచిగా లేదు, ఇట్లా అయిపోయింది వచ్చి వెళ్ళాలని మేమే డిసైడ్ అయిపోయినాం. అప్పటికే ఇంట్లో సామాన్లు బయటేద్దాం, ఈ గల్లీలో వాళ్ళందరికీ చెప్పాలి, వీళ్ళని ఇక్కడ ఉండనియొద్దని చెప్పేసి ఖాళీది అన్నాడు. సామాన్లు బయటేస్తామని చెప్పేసి ఎస్ఐ చెప్పిండంటే వాళ్ళు సామాన్లు బయట వేయమని, అది ఖాళీది అన్నాడు. వాళ్ళకి ఫుల్ సపోర్ట్ సార్. ఎస్ఐ చెప్పిండంట. అయితే మేము ఎస్ఐకి కూడా కంప్లైంట్ చేసినాం. ఫోన్ చేసి చెప్పేసి సార్ మేము ఇట్లా లోపల పడుకుంటే కూడా డోర్లు కొట్టడం అర్ధరాత్రి మేమిద్దరే, నేను మా సారు. 3 రోజుల తర్వాత ఆయన వచ్చిన తర్వాత మేము ఇద్దరం మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర పొద్దుకూకులు. మీ అబ్బాయిని తీసుకొచ్చినప్పుడు మీ ఆయన పరిస్థితి ఎట్లుంది? అప్పుడు కొంచెం డల్గా ఉన్నాడు సార్. కాకపోతే ఇదంతా బయట పడలేదు ఆయనకు. అప్పుడు నొప్పి కొంచెం ఉంది, కానీ నొప్పి ఉంది. అప్పుడు కొట్టిందని చెప్పలేదు ఆయన. మేము తిడతామని చెప్పేసి మాకు కొట్టిందని చెప్పలేదు సార్ ఫస్ట్. తర్వాతకి అసలు నొప్పి ఎందుకు తగ్గట్లేదు, నీకు టాబ్లెట్లు వేస్తూనే ఉన్నాం, తగ్గట్లేదు అని అడిగితే అప్పుడు మా నాన్న అడిగితే చెప్పిండు బాబు నాకు ఇట్లా కొట్టిరు అని చెప్పేసి. అక్కడ కొట్టేటప్పుడు చూసిన వ్యక్తి కూడా ఉన్నారు సార్. వీళ్ళు కొట్టలేదని అబద్ధాలు చెప్తున్నారు. కొట్టినప్పుడు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు కదా ఎస్ఐకి. ఎస్ఐ మా ఇంటికి వచ్చి నా దగ్గర 2 క్యాసెట్లు ఉన్నాయి సార్ హాస్పిటల్, అవన్నీ ఫొటోస్ తీసుకున్నాడు. మంచితనంగా మాట్లాడుకుంటే అన్ని ఫొటోస్ తీసుకున్నాడు. తప్పుడు సాక్ష్యం పుట్టియడానికి అవి ఫొటోస్ తీసుకున్నాడు. ఆ ఫొటోస్ తీసుకొని తర్వాత వాళ్ళకి మా నాన్న రిక్షా తోలుతాడు, మా అన్నయ్యలు ఆటో తోలుతారు, నేను ఒక్కనే చదువుకొని ఈ జాబ్ చేసుకుంటున్నా, నీకు ఏం కావాలి అని అంటే నా కొడుకు మంచిగా కావాలి సార్ అని చెప్పేసి అన్నా. ట్రీట్మెంట్ కావాలి, ట్రీట్మెంట్కి అయితే ఏదైనా హెల్ప్ చేస్తామా అని చెప్పేసి నాకు చెప్పిండు. నేను కానిస్టేబుల్ని పంపిస్తా, నీ ఫోన్ అన్లాక్ చేయమని చెప్పి వెళ్ళిపోయిండు. కానిస్టేబుల్ ఆయన పోయిన ఒక 10 నిమిషాలకి కానిస్టేబుల్ వచ్చి ఆయన 1 గంట ఉన్నాడు సార్. గంట ఉండి ఫోన్ లాక్ చేయమని నేను 1 లాకే ఉంచాను సార్. పిల్లలు తీసుకుంటాను ఊరికే మారుస్తా. 4 లాకులు ఉన్నాయి. ఆ 4 లాకులు ఆ రోజు వాళ్ళకి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు పేపర్ మీద రాసి ఇచ్చే వాళ్ళకి ఇది సార్ లాక్ అని చెప్పిన. మరి వాళ్ళు ఏరే లాక్ పెట్టుకున్నారో నాకు తెలియదు. ఆ లాక్ పెట్టినప్పుడు వాళ్ళు చూసుకోకుండా ఉండి నాకు ఇప్పుడు ఫోన్ లాక్ చేయని నాకు రాలేదు. గంట ట్రై చేసినా రాలేదు, వెళ్ళిపోయినారు. మళ్ళీ నాకు 10 ఫోన్ చేసిండు ఎస్ఐ. ఫోన్ చేసి మీ సార్ రాలేదంటే రాలేదు సార్ అన్న. అంటే మీ సారు ఫోన్ చేస్తే ఎన్నిసార్లు ఫోన్ చేసి నేను ఎత్తట్లేదు, మేము అంత దిగజారిపోయినాం ఆ పోలీసులు అని చెప్పేసి ఎస్ఐ అన్నాడు. లేదు సార్ నేను మాట్లాడిస్తాను, ఏం పని మీద పోయిండో బాబు గురించే తిరుగుతున్నాడు, నేను రాగానే ఫోన్ మాట్లాడిస్తాను. ఈయన 11:20కి ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఈయన చెప్పిన ఈయన ఫోన్ చేసిండు. అక్కడ పీజీఆర్ గ్రౌండ్ ఉంది సార్, అక్కడికి వెళ్ళిపోయిండు రమ్మంటే. ఆయన రమ్మంటే ఈయన వెళ్ళినప్పుడు అక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని కూడా ఎస్ఐ వెళ్ళిపోమని చెప్పిండంట. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఖాళీది నా కొడుకు, నా వెనక అనిల్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్, అజారుద్దీన్ ఉన్నారు, వాళ్ళతో నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నేను చేపిస్తా అని మాతో ఇట్లా చేపించిండన్న, మా తప్పే 5,000 10,000 ఇస్తాను పర్సనల్గా, నేను మా జాబులు పోతాయి అని చెప్పేసి పొట్టు కొట్టి మొత్తం లేవకుండా చేసి 5,000 10,000 ఇస్తాను. మేము 2 వెహికల్ అమ్ముకున్నాం సార్. ఆ వెహికల్ ఉన్న సంగతి మాకు గొడవైన వాళ్ళకి కూడా తెలుసు సార్. మేము 2 వెహికల్ అమ్ముకుంటేనే మంచిగా కానీ పిల్లోడు 5,000 10,000కి మంచిగా అవుతాడా? అసలు మీరు తప్పే చేయలేదు కదా, 5,000 10,000 ఎవరికి ఇస్తారు అని చెప్పేసి మా ఆయన అన్నట్టు నాకు అవసరం లేదు అని అంటే, లేదు సార్ నేను మా సార్తో మాట్లాడాను సిఐతోనని అంటే ఈయన నిలబడ్డాడు. 4 సార్లు ఫోన్ చేసిండంటే ఆ సిఐ ఫోన్ ఎత్తలేదంట. ఫోన్ ఎత్తకుంటే ఈయన వెళ్ళొచ్చిండు. సరే రేపన్న స్టేషన్కి రాన్న సిఐతో మాట్లాడదాం, ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి అన్నాడంట. అన్న తర్వాత వాళ్ళకి ఈయన ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు మేము ఇంట్లో ఉన్నా కానీ డోర్లు కొట్టడం, డోర్ కట్టలు కట్ చేశారు సార్. అవన్నీ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మా డోర్లు టార్చర్ చేశారు ఖాళీది వాళ్ళు 3 కూడా. మొత్తం ఆ బిల్డింగ్లో వాళ్ళే ఉంటారు సార్. అంత పగ పెంచుకోవడానికి ఏం కారణం? అంటే గతంలో మీకు ఏమన్నా
గొడవలు ఉండే అవకాశం ఏమన్నా ఉందా? ఉన్నది సార్ గొడవలు. ఎట్లా అంటే ఇప్పుడు ఒకే బిల్డింగ్లో ఉంటాం అందరం, బండి పార్కింగ్ అనేది ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకుంటాం. అయితే వాళ్ళు పెట్టే ప్లేస్లో ఇప్పుడు వాళ్ళ బండి రాలేదు, మేము వచ్చినాం, మా బైక్ పెడితే ఆ బండి హ్యాండిల్ ఇరగొట్టడం, బండి తీసుకెళ్ళి ఎక్కడో వేయడం జరిగింది. అట్లా గొడవలు అయిపోయినాయి, గొడవలు ఉన్నాయి. ఆయన ఏంటంటే తాగుతాడు, మాగా తాగి బాత్రూమ్ బయట టాయిలెట్లు చేయటం, మా రూమ్ ఎదురంగా టాయిలెట్లు చేయటం, బట్టలు లేకుండా మా ఎదురంగా తిరగడం, అది మేము అడిగేదాన్ని, అది కరెక్ట్ కాదని చెప్పేసి అడిగి గొడవలు అయ్యాయి. అవును సార్, అవన్నీ కూడా మేము వాండర్కి కూడా కంప్లైంట్ చేసాం. వాండర్కి కంప్లైంట్ చేస్తే కూడా ఆయన కూడా వాళ్ళకి చెప్పేది వాళ్ళకి, మాకు చెప్పేది మాకు చెప్పేసిండి, అయిపోయింది. తర్వాత వాళ్ళకి ఇవన్నీ కడుపులో పెట్టుకొని ఈ మా మీద అంతా కోపం అంతా బాబు మీద తీశారు. ఇంకొకటి ఏంటంటే ఆయన ఏందో కిడ్నాప్ కేసులో ఉన్నాడంట. ఎవరైతే మా మీద కేసు పెట్టిన వ్యక్తి ఉన్నాడో ఆయన ఒక కిడ్నాప్ కేసులో పోలీసులకు దొరకకుండా 10 రోజుల నుంచి తిరుగుతున్నాడంట. ఆయన తిరుగుతుంటే తెల్లారుజామున 5 గంటలకి సివిల్ డ్రెస్లో 5-6 పోలీసులు వచ్చారు. పోలీసులు వస్తే మా పిల్లలు 5ంటికి కిందకి వెళ్ళిపోతే మా రెండో బాబు, ఈయన కాదు రెండో బాబు ఉన్నాడు, ఆ బాబుకి సివిల్ డ్రెస్లో ఉండి ఇప్పుడు నా ఫోటో చూపించి మీరు అడుగుతారు సార్, నేను తెలిస్తే మీకు చెప్తారు కదా. అయితే మా బాబు అన్నాడు, ఈయన ఎక్కడన్నా చూసినవా అంటే చూశాను సార్ అని మా బాబు చెప్పాడంట. చెప్పిన తర్వాత ఎక్కడ ఉంటాడంటే మా రూమ్ పక్కనే అని చెప్తే సరే నేను వస్తాం మాకు చూపియండి అని చెప్పి వాళ్ళు 5-6 కూడా మా బాబుతో పాటు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడొకరు దాచుకున్నారు. డోర్ మా వాడితోనే కొట్టించారు. డోర్ కొట్టగానే అప్పటికి ఆమె ఎవరో అని అడిగింది. ఎవరనగానే మా బాబు ఏం చేయాలి నేనే ఆంటీ అని చెప్పేసి మా బాబు చెప్పిండంట. చెప్పగానే డోర్ తీసింది ఆమె, బాబే కదా అని డోర్ తీయగానే పోలీసులు లోపలికి వెళ్ళిపోయారు. వీళ్ళు సివిల్ డ్రెస్లో ఉన్నారు సార్. వెళ్ళి ఆయన్ని తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా రోజులు కూడా మా వాడిని పట్టించిండు, మా ఆయన్ని పట్టించిండు, మా పిల్లోడి పేరు ఊక చెప్తుండే. అప్పుడు వాళ్ళ మిస్సెస్ని అడిగిన అసలు ఎందుకు అరెస్ట్ చేసిర్రు, మా వాడికి తెలియదు కదా, సివిల్ డ్రెస్లో ఉన్నారు వాళ్ళు, ఎవరో ఇప్పుడు ఏదన్నా డబ్బు విషయం ఏదన్నా ఉండొచ్చు, చుట్టాలు కూడా కావచ్చు, అట్లా అనుకొని చూపించుంటాడు. అసలు ఏమైందని అంటే వాళ్ళ మిస్సెస్ ఏం చెప్పింది, ఎవరినో కిడ్నాప్ చేసిరంట, మా ఆయన కారు డ్రైవింగ్ చేసిండు, దాంట్లో ఈయన కూడా ఇరుక్కపోయిండని చెప్పేసి వాళ్ళ ఆయన చెప్పుకొచ్చింది సార్. పాత గొడవలు ఈయన పట్టించిన దాని కారణం వల్ల నా కొడుకు మీద అవన్నీ కలిపి పగ తీర్చుకున్నారు సార్. ఇప్పుడు వాళ్ళు తీసుకున్నారు. హాస్పిటల్లో చూపెట్టారు కదా, ఆ అబ్బాయి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, డాక్టర్లు ఏం చెప్పారు? 3 నెలల వరకు ఏం చెప్పలేమంటున్నారు సార్. ఇక్కడ ఇంటి దగ్గర వీళ్ళు కొట్టిరు కదా, ఈ ఎన్నుపూస భాగం అనేది గ్యాప్ వచ్చింది మెడ కిందకి. ఈ పోలీసులు కొట్టడం వల్ల ఇక్కడ బొక్క అనేది వాపొచ్చేసింది. ఈ స్ట్రైట్గా మనం కూర్చున్నట్టు కూర్చోలేడు సార్ బాబు, ఊరికి ఇంకంతే ఉంచిపోతాడు, మెడ వంగిపోతుంటుంది. డాక్టర్స్ ఏం చెప్పారు, 3 నెలల వరకు చెప్పలేమన్నాడు. ఆయన స్టడీగా నడిచేది కూడా మేము కరెక్ట్గా చెప్పలేమంటున్నారు సార్. ఎన్సీసీ స్టూడెంట్ ఆ బాబు. ఇప్పుడు తప్పుడు సాక్ష్యం పుట్టించి నరాల వీక్నెస్ ఉందని ఎలా పుట్టిస్తారు? ఎవరు పుట్టించారు? డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చారు పోలీసులే తెచ్చిచ్చారు సార్. ఈరోజు 12 అయితే 16వ తారీఖు అని చెప్పేసి అప్పటి వరకు ఉన్నారని చెప్పేసి అన్ని డాక్టర్తో సైన్ పెట్టించి, ఆ డాక్టర్ సైన్ ఎలా చేస్తే సరే ఆమె పిల్లల్ని కనలేదా, ఆడామేనంటావా నాలాగా పిల్లల్ని కనలేదా? అలాంటి వాళ్ళు డ్యూటీకి కూడా పనికిరారు సార్, వాళ్ళని కూడా డ్యూటీల నుంచి తీసేయాలి. నా కొడుకుకి ఏది లేదని నా దగ్గర ప్రూఫ్ ఉంది, అన్ని ఆధారాలు ఉన్నాయి. నా కొడుకును కొట్టేటప్పుడు చూసిన వ్యక్తి కూడా ఉన్నాడు, అతను కూడా సాక్ష్యం చెప్పడానికి రెడీగా ఉన్నాడు. అతను చెప్పి ఆయన ఆపడానికి పోతే కూడా నీకు పుట్టాడా నా కొడుక, నువ్వే పెద్ద క్రిమినల్ అని చెప్పేసి ఆయన కూడా నోటికొచ్చినట్టు తిట్టి బాబుని కొట్టేశారు. ఇప్పుడు కొట్టలేదని తప్పుడు రిపోర్ట్లు అన్నీ పుట్టిస్తున్నారు సార్. వాళ్ళు ఆ డాక్టర్ని కలవలేదు, అవన్నీ ఆ డాక్టర్ ఒకళ్ళు కలిసినా తప్పుడు సాక్ష్యం చెప్పిన ఆమెకు కూడా శిక్ష పడాలి. నా కొడుకుని ఇంటి దగ్గర కొట్టిన 3 మీద యాక్షన్ తీసుకోవాలి. 3 రోజులు పిఎస్లో పెట్టుకున్న వాళ్ళు 3 రోజులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా డ్యూటీల నుంచి తీసేయాలి. డ్యూటీ చేసే అధికారం కూడా లేదు వాళ్ళకి. నాకు న్యాయం కోసం పోరాడుతున్నా. నా పిల్లాడు ఫస్ట్ ఎలా ఎన్సీసీలో ఉన్నాడో అలా కావాలి, వాళ్ళందరికీ శిక్ష పడాలి. నేను కోరుకునేది అది. దీనికోసం నేను ఎంత దూరమైన వెళ్ళిపోతాను సార్. అందరూ అడుగుతున్నారు ఇన్ని నెలలు అవుతున్నాయి ఏం చేస్తున్నావు అంటే, నా కొడుకుది కొంచెం తప్పు ఉంది కాబట్టి కొంచెం ఉందనుకో నేను చూపించుకుంటూ వస్తున్నా. అది పెద్దగా అయిపోయి నడవలేని స్థితిలోకి వస్తే నేను ఎందుకు కోరుకుంటా? ఇప్పుడు నన్ను తట్టుకోలేక కన్న తల్లిని నేను ఇప్పుడు బయట పెట్టుకున్నాను సార్. అందరూ అడుగుతున్నారు ఎన్ని రోజులు ఏం చేసినా, నేను హాస్పిటలే తిప్పుతున్నా. జనవరి నుంచి నా దగ్గర అన్నీ ఉన్నాయి సార్, ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. చూడొచ్చు, అంటే ఇది పరిస్థితి. నా కొడుకు కేవలం 16-17 సంవత్సరాల వయసులో తెలిసి తెలియక ఏదో మొబైల్ అనుకోకుండా రికార్డ్ అయిన వీడియోకి అత్యంత దారుణంగా పోలీసుల చేత 3rd డిగ్రీ చేపించి అతను లేవలేకుండా చేశారని చెప్పేసి ఆ తల్లి ఆవేదన చూస్తుంటే నిజంగా గుండె తరుక్కుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నా కొడుకు అంటే ఎన్సీసీలో స్టూడెంటు
అతడికి కండరాల క్షీణత అని చెప్పేసి నరాల బలహీనత అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ కూడా అంటే దొంగ సర్టిఫికేట్ కూడా పోలీసులు తీసుకొచ్చి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో నిజంగా అంటే ఈ ఖచ్చితంగా ఈ బాలుడికి న్యాయం జరిగేదాకా పోరాడతామని చెప్పేసి కూడా ఆ తల్లి వినుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. గత కొద్ది రోజుల క్రితం ఒక మైనర్ బాలుడిపై జూబ్లీ హిల్స్ పోలీసులు అత్యంత పాశవికంగా 3rd డిగ్రీ వేసి పిల్లగాన్ని నానా చిత్రహింసలు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ మైనర్ బాలుడు కనీసం నడవలేని స్థితి, ఒక ఎట్లుందంటే ఆయన పరిస్థితి నేను మీకు చూపిస్తాను. ఆ బాలుడు లేవలేని పరిస్థితి మొత్తానికి. సో ఇదే విషయంపై ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చ కూడా జరుగుతుంది. మనతో పాటు తెలంగాణ శ్యామ్ గారు ఉన్నారు. ఈ విషయంపై గత కొద్ది రోజుల నుంచి కూడా ఆయన పోరాడుతున్నాడు. దళిత సంఘానికి సంబంధించిన మైనర్ బాలుడు అతను. సో మాట్లాడదాం అన్నతోని. అన్న, ఏమైంది అసలు? ఆ బాలుడిని పోలీసులు కొట్టడానికి కారణాలు ఏంటి? మీరు ఇప్పటిదాకా చూశారన్న, వాళ్ళ కుటుంబం మీ ఛానల్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎవరైతే ఇప్పుడు నా పక్కన కూర్చున్నటువంటి అజిత్ కుమార్ ఉన్నాడో, దగ్గుపాటి అజిత్ కుమార్, పోయిన సంవత్సరం 2025 డిసెంబర్ 15వ తారీఖు ఆదివారం పూట ఇంట్లో పేరెంట్స్ పండుకున్న తర్వాత పిల్లలు ఫోన్తో ఆడుకుంటారు కదా, ఆడుకునేటువంటి క్రమంలో ఒకే ఇంట్లో కిరాయికి ఉండేటువంటి ఇతను ఎవరైతే ఇతని మీద కంప్లైంట్ పెట్టారో వాళ్ళు ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇలా వీడియో తీసుకుంటుంటారు. రీల్స్ చిన్న పిల్లలు తీసుకుంటారు. ఆ క్రమంలో ఈ వీడియో తీసుకునేటువంటి క్రమంలో ఒక ముస్లిం అబ్బాయికి సంబంధించి, ముస్లిం అబ్బాయినా అంకుల్ తల వెంట్రుకలు వచ్చాయంట. సో ఆ క్రమంలో వాళ్ళు అధికార దాహంతో, అధికార అండదండలు వాళ్ళ వెనకాల ఉన్నాయని ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ అన్నే అంట, నేను చెప్పడం కాదు, వాళ్ళందరూ అండదండలతోని లంజోడక మీరు వేసుకోండి, లంజోడక నా ఫోటో తీస్తావారా, నా వీడియో తీస్తావారా అని పిల్లోని అతి దారుణంగా కొట్టి, నా పక్కన కూర్చున్నటువంటి పిల్లోని అతి దారుణంగా కొట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు మరి ఏం చేశారో ఏందో తెలియదు. 3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచుకొని కాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించి కొడితే ఈరోజు కాళ్ళు చూపించండి కాళ్ళు లేదా అన్న. ఒక్క విషయం అంటే చూడొచ్చు, ఆ అబ్బాయిని చూస్తే మైనర్ బాలుడు, అసలు పోలీసులకు అలా కొట్టే హక్కు ఏమైనా ఉంటుందా? ఒక్కటి బ్రదర్, ఎంత నేరస్తుడైనా సరే ఏ నేరమైనా చేయని కసాబ్ గాని కొట్టిరా బ్రదర్? దేశంలో బాంబులు పెట్టిన తీవ్రవాదుల్ని బిర్యానీలు పెంచి పోషించి ఉరిశిక్షలు వేశారు కదా, రైట్? అంత నేరం చేసి ఉంటే ఈ పిల్లోడు కూడా ఉరిశిక్ష చేయండి. చట్టానికి ఎవరు అతిథులు కాదు కదా, చట్టాన్ని కాపాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళు కాదంలే. కొట్టే హక్కు అయితే మీకు లేదు కదా. ఇంత కిరాతకంగా కొట్టారు అని అంటే అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి వినోద్ కుమార్ రెడ్డి, ఎస్ఐ వినోద్ కుమార్ రెడ్డి, సిఐ వెంకటరెడ్డి, ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రెడ్ల రాజ్యంలో సామాన్యులకు రక్షణ లేకుండా పోయింది. ఇదే ముఖ్యమంత్రి రెడ్డి అన్నాడు, ఎందుకు నేను ఈ విషయాన్ని కోట్ చేస్తా ఉన్నానంటే, ఓ బాధ్యత కలిగిన వాడిని కులానికి ట్యాగ్ చేసి ఇలా చేస్తారనేది కూడా ఇలాంటి క్వశ్చన్ రావచ్చు. ఇదే ముఖ్యమంత్రి ఏమన్నాడు, నీ హయాంలో వెలమల్ని మొత్తం తీసుకొచ్చుకొని పెట్టుకున్నావు, రావుల రాజ్యంలో పోలీసు వాళ్ళందరూ ఈ వాళ్ళ 10 ఏళ్ల పాలనలో అందరు రావులే ఉన్నారు, ఎవరికి రక్షణ లేకుండా పోయిందన్నాడు. మరి వీళ్ళందరూ రెడ్లు, కింది నుంచి పై దాకా పిల్లగాన్ని కొట్టి కాళ్ళు పని చేయకుండా చేసినటువంటి వ్యక్తులు మొత్తం రెడ్లే. లేదన్నా, పిల్లాడికి చాలా భవిష్యత్తు ఉంది, ఇవాళ అతను లేవలేని పరిస్థితి ఉన్నాడు. మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? మీరు తిరిగారు కదా, చెప్పండి. ఒకటి బ్రదర్, వాళ్ళ కన్న కడుపు ఎంత బాధ ఉంటుంది అమ్మకు, వాళ్ళు ఎలా జీర్ణించుకోగలుగుతారు దీన్ని? 100కు 200% ముఖ్యమంత్రి గారు, ఈ ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో దామోదర్ రాయ నరసింహ, దళిత ట్యాగును వాడి, దళిత కులాన్ని వాడి మంత్రి పదవులు సంపాదించినటువంటి మంత్రులు, వీళ్ళందరూ కలిసి 100 కోట్లు కాదు 200 కోట్లు ఇచ్చిన మాకేమొద్దు బ్రదర్, నయమయ్యేటట్టు 10 రూపాయలతోనైతే, 20 రూపాయలతోనైతే, 1000 రూపాయలతోనైతే, 10,000తోనైతే ఆ పిల్లగానికి కాళ్ళు చేపియండి. ఆ కాళ్ళు కనుక పనిచేయలేదు అనుకో, ఆ పిల్లోని రోజు ఎత్తుకొని బాత్రూమ్కు ఉచ్చబోవడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళే ఎత్తుకొని పోవాలి, తీసుకొని రావాలి. ఎలా అనుభవించాలి బ్రదర్? ఎలా బ్రతకరా పిల్లోడు కదా? కాబట్టి నష్టపరిహారం కట్టిస్తారా, ఆరోగ్య మంచిగా ఇలాగా ట్రీట్మెంట్ ఖర్చులు ఇస్తారా? మొత్తం ఉన్నది మొత్తం అమ్ముకున్నాడు వాళ్ళ నాయన. ఉన్నటువంటి 2 కార్లు, పొలము, బతుకు తెరువు కోసం హైదరాబాద్కి వచ్చి ఇన్ని కష్టాలు పడాలి ఈ పోలీసులతో దెబ్బలు తిని. కాబట్టి మొత్తం ఇంతవరకు వాళ్ళ ట్రీట్మెంట్ ఖర్చులు ఏవైతున్నాయో ఆ పిల్లాడికి జరిగినటువంటి ఏదైతుందో మొత్తం ప్రభుత్వం వహించాలి. మీరు మీలాంటి నాయకులందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదా, ఏం చెప్పారు పోలీసు వాళ్ళు? ఇప్పుడు ఒకటి బ్రదర్, స్పష్టంగా 16/7/2000 ఇవాళ ఎంత బ్రదర్ డేటు? రైట్, 16/7/2017. ఎప్పుడు ఇంకా రాలే కదా. ఇక ఆ తారీఖు రోజు ఈ అబ్బాయి కంట నరాల బలహీనత ఉన్నదని వాళ్ళు పేపర్ తీసుకొని వచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్ రిపోర్ట్ ఇది, స్టాంప్ వేసి శ్రీలక్ష్మి, ఏం పేరు శ్రీ రంగలక్ష్మి, ఇగో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సంతకం పెట్టింది. ఇగో డేట్ ఇక్కడ చూసింది. నా కవిత్వం కాదు, నేను టైప్ చేసింది కాదు బ్రదర్. చూడండి, ఈ మంత్లో ఆయనకు నరాల బలహీనత ఉన్నది.
సో అందుకని చెప్పేసి నరాల బలహీనత ఉన్నది అని చెప్పేసి ఏమో డాక్టర్ అమ్మంట. మరి ఆమె చూపించడం కరెక్టో కాదో నాకైతే తెలియదు కానీ అది. ఇంకా ఈ నెల బ్రదర్ ఇంకా రాలేదు. రాకముందే పిల్లోడు పోయి ట్రీట్మెంట్ ఎలా చేయించుకున్నాడు. ఈయన నరాల బలహీనత అనేది పోలీసు వాళ్ళకి హాస్పిటల్ వాళ్ళు ఆ మేడం గారు ఏం చదువుకుంది వీళ్ళకి ఎట్లా ఇచ్చింది కనబడుతుంది కదా. సో ఒక తప్పు చేసి ఆ తప్పు నుండి తప్పించుకోవడం కోసం పోలీసు వాళ్ళు ఇంకో తప్పు చేస్తూ ఉన్నారు. నిజంగా మీరు తప్పు చేయనట్టయితే కనుక వాళ్ళ కుటుంబంలో వీళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి 5,000 ఇస్తాను 10,000 ఇస్తాను మేము రిక్షా దొక్కుంటూ కష్టపడి ఈ స్థాయికి వచ్చి ఎస్ఐ అన్నాను. రైట్ సార్, ఎస్ఐ గారు అంటే మాకు గౌరవం ఉండేది, మేము కాదంటలేదు. ఎలా మీరు చాలామందికి అందరూ పోలీసు వాళ్ళందరూ చెడ్డ వాళ్ళని నా ఉద్దేశం కాదు, రైట్ కాదంటలేదు. ఎలా మీ దగ్గర తీసుకొని వస్తే నవ్వుకుంటూ ఏలైనా చేయడమే కాకుండా ఆ పిల్లోడికి ఎటువంటి భరోసాని ఇవ్వలేదు మీరు ఎలా. కాబట్టి 100కు 200% ఇది పోలీసు వాళ్ళు ముఖ్యమంత్రి ఈ కుల అహంకారంతో లేకపోతే మమ్మల్ని పేదవాళ్ళని కొట్టి చంపిన అడిగేవాళ్ళు లేరు అనేటువంటి దాంతో చేశారని నేను భావిస్తా ఉన్నాను బ్రదర్. ఇప్పుడు దళిత అబ్బాయి ఇతను దళిత సంఘాలు ఎవరైనా ఇతనికి సానుభూతి పరంగా రావడం జరిగింది. ఇప్పుడే కదా బ్రదర్ ఈ సమస్యను మనం తెరపైకి తీసుకొని వచ్చింది. చూసిన తర్వాత 100% వాళ్ళందరూ వస్తారని నేనైతే ఆశిస్తా ఉన్నాను. వచ్చినా రాకుండా మేము బత్తుల రామప్రసాద్ అన్న గారు మా వీసీకే పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణ శ్యామగా మా పార్టీ మేమందరం 100% అండగా ఉంటాం వాళ్ళ కుటుంబానికి.